Hello friends, welcome to the channel. So complete Python tutorials లో ఈరోజు మనం ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో చూసే ముందు పైథన్లో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా అవుతుందో అర్థం చేసుకుందాం. సో పైథన్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, ఇది మనందరికీ తెలిసిందే. సో పైథన్లో కనుక ఏదైనా కానీ ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసాం అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనుకుందాం. సో x ఈక్వల్ టు 10 ఏంటంటే 10 ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటిజర్ క్లాస్. సో ఇంటిజర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనమాట కదా. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అండ్ డైరెక్ట్గా రిఫరెన్స్ వేరియబుల్ ఎక్స్ దానికి అసైన్ అవుతుంది. సో తర్వాత y అని ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేశాను అనుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 10. సో పైథాన్ ఏం చేస్తుందంటే మనం ఎన్నైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నామో ప్రతి వేరియబుల్కి రకరకాల ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయదండి. పైథాన్లో ఏంటంటే వేరియబుల్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు, కానీ ఆ వేరియబుల్ యొక్క కంటెంట్ కనుక సేమ్ ఉంటే డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వు అనమాట. సో పైథాన్ ఏం చేస్తే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే పైథాన్ ఫస్ట్ సెర్చ్ చేసుకుంటుంది మన మెమరీలో ఈ ఆబ్జెక్ట్ని బట్టి ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా. అదే మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి, ఆల్రెడీ 10 అనే ఆబ్జెక్ట్ నా దగ్గర ఉంది. సో వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా పైథాన్ ఏం చేస్తుందంటే సో సేమ్ ఆబ్జెక్ట్కి రెండో రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చేస్తుంది. తర్వాత మూడో వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం, 20z ఈజ్ ఈక్వల్ టు 10 అని. సో సేమ్ ఆబ్జెక్ట్కి ఇంకో రిఫరెన్స్ వేరియబుల్ ఇస్తుంది, దాని పేరు z అని. సో ఇప్పుడు మనం చూసామనుకోండి ఆబ్జెక్ట్ ఒకటే ఆబ్జెక్ట్కి 3 రకరకాల రిఫరెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. సో అప్పుడు నేను ఎక్స్ ప్రింట్ చేసిన సేమ్ ఆబ్జెక్ట్ ప్రింట్ అవుద్ది, వై ప్రింట్ చేసిన సేమ్ ఆబ్జెక్ట్ ప్రింట్ అవుద్ది, జెడ్కో యాక్సెస్ చేసుకున్న సేమ్ ఆబ్జెక్ట్ మనకి ప్రింట్ అవుద్ది అనమాట. సో ఇలాంటప్పుడు నాకు తర్వాత ప్రోగ్రామింగ్లో ఏమైందంటే ఎక్స్ వాల్యూ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో నేనేం చేశాను, ఎక్స్ వాల్యూని 10 నుంచి 45 చేయాల్సి వచ్చింది. సో తర్వాత ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 45 అని మార్చాను. సో ఇన్ కేస్ అగర్ 45 అని మార్చాను అనుకోండి, ఏ ఆబ్జెక్ట్లో 10 దగ్గర 45 ఎడిట్ అవుతుంది అనుకుందాం. సో ఎక్స్ వాల్యూ అప్డేట్ అయితే అయింది, కానీ వై అండ్ జెడ్ వాల్యూ అవి కూడా అప్డేట్ అయిపోయినాయి కదా. వై వాల్యూ 10కి 10 ఉంది, ఏమీ చేంజ్ అవ్వాల. జెడ్ వాల్యూ 10కి 10 ఉంది, చేంజ్ అవ్వాల. కానీ ఎక్స్ వాల్యూ చేంజ్ చేయటం వల్ల వై కాబీ ఎఫెక్ట్ వై వాల్యూ మీద ఎఫెక్ట్ పడుతుంది, జెడ్ వాల్యూ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవటం కానీ పైథాన్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క కంటెంట్ని ఎడిట్ చేయటం పాసిబుల్ కాదనమాట. దాన్నే మనం నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. ఎప్పుడైనా కానీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క నేచర్ని చేంజ్ చేయటం కుదరదనమాట. ఈ నాన్ చేంజబుల్ నేచర్నే ఇమ్యూటబిలిటీ అంటాం. సో ఆబ్జెక్ట్ మనం చేంజ్ చేయలేకపోతే సో దాన్ని పైథాన్ హ్యాండిల్ ఎలా చేస్తుంది. సో ఇప్పుడు మనకు 45 రాదండి, ఇక్కడ 10 అనే ఉంటుంది. ఎప్పుడైతే నేను ఎక్స్ని 45 కింద మార్చామో సో పైథాన్ ఏం చేస్తుంది, పైథాన్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది మెమరీలో 45తో ఏదన్నా ఆబ్జెక్ట్ ఉందా, లేదనుకుందాం. లేకపోతే ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు 45 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి మన దగ్గర 10 దగ్గర ఉన్న ఎక్స్ని తీసేసి రిఫరెన్స్ వేరియబుల్ని మన ఆబ్జెక్ట్ నుంచి తీసేసి 45 ఆబ్జెక్ట్కి పాయింట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ఎడిట్ అవుదండి. ఆబ్జెక్ట్కి మనం అసైన్ చేసిన రిఫరెన్స్ వేరియబుల్ మన ఆబ్జెక్ట్ నుంచి తీసేసి వేరే ఆబ్జెక్ట్కి అసైన్ చేసేస్తామాట. సో వై అండ్ జెడ్కి ప్రాబ్లం లేదు, వాటికి ఉన్న 10 అనేది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది చేంజ్ అవ్వదు, ఆ కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మన రిక్వైర్మెంట్ని బట్టి వై వాల్యూ చేంజ్ చేయాల్సి వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు 45 అని. మళ్ళీ పైథాన్ చూసుకుంటుంది 45 ఉందా, ఆల్రెడీ ఎక్స్ కోసం 45 క్రియేట్ చేసి పెట్టింది. సో ఇదేం చేస్తుందంటే 45ని కూడా తీసేసి వై రిఫరెన్స్ వేరియబుల్ని 10 ఆబ్జెక్ట్ నుంచి రిమూవ్ చేసి
45కి పాయింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ అండ్ వైకి సేమ్ అడ్రస్ ఉంటుంది, జెడ్ అనే దానికి సేమ్ అడ్రస్ ఉంటుంది. కరెక్ట్. ఎక్స్ అని ఎక్స్కి వైకి సేమ్ అడ్రస్, జెడ్కి సేమ్ అడ్రస్ ఉంది. జెడ్ అడ్రస్ మారదు, ఎక్స్కి వైకి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క అడ్రస్ మారిపోయింది. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాని స్టేట్ ఏదైతే ఉందో, లేదంటే దాని నేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేయలేమన్నమాట. ఈ నాన్ చేంజబుల్ నేచర్నే ఇమ్యూటబిలిటీ అంటాం. సో వన్స్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్, we will not be able to change the nature of that particular object. This non-changeable nature, we call it as immutability. పైథాన్లో అన్ని డేటా టైప్స్ ఇమ్యూటబుల్ కాదండి. సో లాస్ట్ సెషన్లో మనం ఫండమెంటల్ డేటా టైప్స్ చూసాం. ఏంటంటే ఇంటిజర్, ఫ్లోట్, బూలియన్, కాంప్లెక్స్, తర్వాత ఎస్టిఆర్. ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ అన్నీ ఇమ్యూటబుల్. మిగతా డేటా టైప్స్ ఉన్నాయి, అందులో కొన్ని డేటా టైప్స్ ఇమ్యూటబుల్ ఉంటాయి, కొన్ని డేటా టైప్స్ మ్యూటబుల్ కూడా ఉన్నాయి. సో మనది ఇప్పటిదాకా ఫండమెంటల్ డేటా టైప్స్ వరకే అయ్యాయి కాబట్టి అన్ని ఫండమెంటల్ డేటా టైప్స్ ఇమ్యూటబులే. సో ప్రూవ్ ఎలా చేస్తాం? సో ఎగ్జాంపుల్ అది మనం ఏం చేసాం, 3 వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, ఎక్స్ 10 అన్నాం, వై 10 అన్నాం, జెడ్ 10 అన్నాం. మన లాజిక్ ప్రకారం ఏంటంటే సేమ్ కంటెంట్ ఉంటే ఒకే ఆబ్జెక్ట్ కి 3 రిఫరెన్స్ వేరియబుల్స్ పాయింట్ అవుట్ ఉంటాయి. మరి ఒకే ఆబ్జెక్ట్ కి 3 రిఫరెన్స్ వేరియబుల్ పాయింట్ చేసినప్పుడు 3 రిఫరెన్స్ వేరియబుల్ యొక్క అడ్రస్ సేమ్ ఉంటుంది కదా. ఒక ఇంట్లో 3 మనుషులు ఉన్నారు అనుకోండి, 3 మనుషులకి పోస్టల్ అడ్రస్ సేమ్ ఉంటుంది. అలాగే నా ఆబ్జెక్ట్ కూడా ఎన్ని రిఫరెన్స్ వేరియబుల్స్ అయితే ఉంటాయో అన్ని రిఫరెన్స్ వేరియబుల్స్ కి అడ్రస్ అనేది సేమ్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఆ అడ్రస్ని బేస్ చేసుకుని వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ అడ్రస్ ఆధారంగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఫండమెంటల్ డేటా టైప్స్లో ఫ్లోట్, కాంప్లెక్స్ ఇవి రెండు కాకుండా మిగతా 3 ఇమ్యూటబుల్ అనమాట. ఫ్లోట్, కాంప్లెక్స్ ఇమ్యూటబులా కాదా అని మనం ప్రూవ్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే అడ్రస్లు ప్రతి ఆబ్జెక్ట్కి, ప్రతి రిఫరెన్స్ వేరియబుల్కి ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దానికి ఆబ్జెక్ట్ అయితే ఎడిట్ అవ్వదు, కానీ ప్రతిసారి ఒక కొత్త కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటా పోతూ ఉంటాయి. కానీ ఇంటిజరు, బులియను, స్ట్రింగ్ ఏంటంటే సేమ్ ఆబ్జెక్ట్స్కి సేమ్ రిఫరెన్స్ వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ చేసి ఉంటే కనుక వాటి అడ్రస్ సేమ్ ఉంటుంది. సో నా ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎలా ఫైండ్ చేస్తావు? నా ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ నేను చూసుకోవాలనుకుంటే, ఫైండ్ చేసుకోవాలనుకుంటే, సో పైథాన్లో మన దగ్గర ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది, ఐడి అంటాం. సో ఈ ఐడి ఫంక్షన్ నా ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ నాకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ బి సమ్ నంబర్, ఒక నంబర్ అది. సో నా అవి ఎగ్జాంపుల్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అనుకున్నా. సో ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఎక్స్ అనుకున్నాం అనుకున్నా. సో ఐ విల్ గెట్ ఎ నంబర్. ఇక్కడ నాకు ఏమవుతుందంటే 325713 ఇలాంటిది నా మెమరీని బట్టి నాకు ఒక నంబర్ అసైన్ అవుతుంది. సో ఈ నంబర్ నా ఎక్స్ యొక్క అడ్రస్, 15 ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు 15 అని ఇచ్చాను అనుకుందాం. సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అయి ఉంటుంది కాబట్టి y యొక్క అడ్రస్ కూడా సేమ్ టు సేమ్ ఉండాలి. ఐడి ఆఫ్ y అనుకుంటే సేమ్ టు సేమ్ వస్తుంది అనమాట, 325713. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 15 అంటే మళ్ళీ సేమ్, ప్రింట్ ఐడి ఆఫ్ z సేమ్ వచ్చింది 325713. నేను కనుక y యొక్క వాల్యూ చేంజ్ చేశాను అనుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 35. సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో వైది, ఈ అడ్రస్ మారిపోయి వైకి వేరే అడ్రస్ ఉంటుంది, కానీ ఎక్స్ అండ్ వై అనే దానికి, సారీ ఎక్స్ అండ్ జెడ్ అనే దానికి సేమ్ టు సేమ్ అడ్రస్ ఉండాలి. ఈ లాజిక్ కనుక వర్కౌట్ అయితే మనం చెప్పొచ్చు అనమాట, నా ఒకే ఆబ్జెక్ట్కి మల్టిపుల్ రిఫరెన్స్ వేరియబుల్స్ ఎలకేట్ అవుతున్నాయి, అసైన్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ వై అనుకుంటే
ఐడి ఆఫ్ వై ఇప్పుడు చేంజ్ అవుతుంది అనమాట. 3795423 ఇలాగా కొంచెం నెంబర్ మారుతా ఉంటుంది. కానీ ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఎక్స్, ఐడి ఆఫ్ జెడ్ రెండు ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో వాటి చేంజెస్ అందులో ఎటువంటి చేంజ్ ఉండదు అనమాట. సో సేమ్ మనం ఇంటిజర్తో చేసాం, మీరు బులియన్తో చేయండి సేమ్ ఉంటుంది, స్ట్రింగ్తో చేసినా సేమ్ ఉంటుంది. సో లెట్ us see the ఎగ్జాంపుల్ చూసి కన్ఫర్మ్ చేసుకుందాం నిజమా కదా అని. రైట్, చలో ద షెల్. సో x is equal to 15 అనుకున్నా, y is equal to 15 and z is equal to 15 అనుకుందాం. ఇప్పుడు ఐడి ఆఫ్ ఎక్స్, ఐడి ఆఫ్ వై, ఐడి ఆఫ్ జెడ్ మూడు చూసుకుంటే మూడు సేమ్ టు సేమ్ అడ్రస్ వస్తాయి, ఎటువంటి చేంజ్ ఉండదు అనమాట. సో ఇన్ కేస్ నేను y యొక్క వాల్యూ చేంజ్ చేశాను అనుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు ఐడి ఆఫ్ y చేంజ్ ఉంటుంది. ఐడి ఆఫ్ y చేంజ్ అయిందా? 248 దగ్గర నుంచి 448 వచ్చిందా? కానీ ఐడి ఆఫ్ ఎక్స్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. 248 ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో, ఏదైతే ఐడి అడ్రస్ ఉందో ఇక్కడ కూడా అదే అడ్రస్ ఉంటుంది. అండ్ ఐడి ఆఫ్ జెడ్ చూసుకున్నా సేమ్ టు సేమ్ 248. ఇప్పుడు నేను జెడ్ ఎక్స్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 90. ఏ వాల్యూ అయితే వైకి ఇచ్చానో అదే వాల్యూ జెడ్కి ఇచ్చాను. అవి వై ఇప్పుడు ఏంటంటే ఎక్స్కి వైకి సేమ్ అడ్రస్ ఉంటుంది, జెడ్కి మాత్రం పాత అడ్రస్ ఉంటుంది. సో ఐడి ఆఫ్ ఎక్స్ 448 వచ్చింది చూడండి, ఇక్కడ వైకి 448, ఎక్స్కి 448. సో ఐడి ఆఫ్ వై అండ్ ఐడి ఆఫ్ వై, ఐడి ఆఫ్ జెడ్. సో జెడ్ది మాత్రమే వేరే ఉంటుంది, ఎందుకంటే మనం జెడ్ది మార్చలేదు. ఇన్ కేస్ నేను జెడ్ది కనుక మార్చిన, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇచ్చానంటే XYZ మళ్ళీ ఒకే అడ్రస్లో ఉంటాయి అన్నమాట. ఇంటిజర్ లాగానే మనం బులియన్ కూడా చూడొచ్చు, బులియన్తో పాటు స్ట్రింగ్ అయినా సరే సేమ్ టు సేమ్ ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఫ్లోట్ ఒకటి అండ్ కాంప్లెక్స్ ఒకటి, ఈ రెండింటికి ఏంటంటే మనం ఎలాగైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో, ఎలాగైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో ప్రతి వేరియబుల్కి ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. f ఈజ్ ఈక్వల్ టు 1.5 అన్నాను అనుకుందాం, దానికో వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. y ఈజ్ ఈక్వల్ టు 1.5 అన్నాను అనుకుందాం, దానికి వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. సో ప్రతిసారి ఫ్లోట్కిను కాంప్లెక్స్కి వేరే వేరే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. దాని మూలంగా మనం ప్రూవ్ చేయడం అనేది కష్టం అవుతుంది అనమాట. రైట్, సో కావాలంటే ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ చూద్దాం దాన్ని. లెట్ us go to అవర్ షెల్. సో షెల్లో ఇప్పుడు x is equal to 1.2 అన్నాను, y is equal to 1.2 అన్నా, z is equal to 1.2 అన్నాను. సో ఐడి ఆఫ్ ఎక్స్ తీసుకున్నా, ఐడి ఆఫ్ వై తీసుకున్నాం, రెండు చూడండి వేరు ఉంటాయి. ఐడి ఆఫ్ జెడ్ తీసుకున్నాయి. సో ప్రతిసారి నేను ఎలాగైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, కంటెంట్ సేమ్ హే, రైట్, కంటెంట్ సేమ్ ఉంది, కానీ ఆబ్జెక్ట్స్ మాత్రం వేరువేరుగా క్రియేట్ అవుతాయి. తర్వాత ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 9.8 అనుకున్నా, ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అలాగే ఉండదు, మళ్ళీ ఆబ్జెక్ట్ కొత్తది క్రియేట్ అవుతుంది. సో ఐడి ఆఫ్ ఎక్స్ ముందు ఎంత ఉందో ఇప్పుడు అంత ఉండదు. మళ్ళీ చూడండి, ఎక్స్ యొక్క ఐడి వేరు, ఈ ఎక్స్ యొక్క ఐడి వేరు. ప్రతిసారి కాంప్లెక్స్ కానీ ఫ్లోట్ కానీ ప్రతిసారి మనకి కొత్త ఐడీస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. కాంప్లెక్స్ కూడా చూడండి, C1 is equal to 1 plus 3j, C2 is equal to 1 plus
3j. id of c1, id of c2, id of c2 రెండు వేరు వేరు ఉంటాయి. మనం ఏ చేంజ్ చేసినా మారుతూ ఉంటుంది అన్నమాట. అందుకని అవి ఎగ్జాక్ట్గా మనం ఇంటిజర్ లాగా ప్రూవ్ చేయడం కష్టం. కానీ ఫండమెంటల్ డేటా టైప్స్ అన్నీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటారు కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. రైట్? సో థ్యాంక్ యూ.